మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఇక్కడ ప్రత్యేకమైన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, నిన్న సాయంత్రం ఈ అంకం రాహుల్ అనుమానాస్పద మృతి ఉదంతంపై దర్యాప్తు నిమిత్తం ఆంధ్రప్రదేశ్లోని సింగరాయకొండకు చెందినటువంటి పోలీసు బృందం నిన్న హైదరాబాద్కు విచ్చేసింది. హైదరాబాద్కు విచ్చేసిన తర్వాత మరి వాళ్ళు విచారణ నిమిత్తం హైదరాబాద్కు విచ్చేసినామని చెప్పిండ్రు. ఆ విచారణలో భాగంగా నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతానికి ఇక్కడనే ఈ కేంద్ర కార్యాలయంలో ఎక్కడైతే అంకం రాజేశ్వర్ వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడడానికి రావడం జరిగింది. వచ్చినటువంటి క్రమంలో మాకు ప్రత్యక్షంగా అనిపించినటువంటి విషయం ఏంటంటే, డిఎన్ఏ టెస్ట్ మ్యాచ్ అయింది కాబట్టి ఇప్పుడు మీరు సాధ్యమైనంత వెంటనే మీరు మృతదేహాన్ని తీసుకెళ్ళండి. అదేవిధంగా సామాజిక మాధ్యమాలలో కూడా వస్తుంది, మేము ఆ యొక్క బాడీని ఇవ్వట్లేదని చెప్పేసి అని అంటున్నారు. మరి మీరు తొందరగా వచ్చి తీసుకొని పోతే అయిపోతుంది. మరి ఇప్పుడు మీరు కనుక మాతో పాటు వచ్చేది ఉంటే మేము తీసుకెళ్తాము అనేటటువంటి విధంగా కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. మేము చాలా స్పష్టంగా పోలీసు అధికారులను కూడా మేము అడిగినాం. మరి ఘటన జరిగి 40 రోజులు అవుతున్నా కూడా ఉలుకు పలుకు లేనటువంటి విధంగా ఉన్నటువంటి దర్యాప్తు ఎందుకు ఇప్పుడు మరి తొందరపాటుకు లోనవుతున్నారు, ఎందుకు మరి ఇప్పుడు ఈ యొక్క వేగాన్ని అందుకుంది? ఇది సామాజిక మాధ్యమాలలో వస్తున్నటువంటి ఒత్తిడా, ప్రభుత్వాల నుంచి వస్తున్న ఒత్తిడా, లేకపోతే ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడా, లేకపోతే పోలీసు వ్యవస్థ యొక్క అసమర్థతను ప్రజలు ప్రత్యేకించి మా బీసీ రాజ్యాధికార సమితికి సంబంధించినటువంటి మహిళా నాయకురాలు కూడా ఏదైతే ప్రస్తావిస్తున్నారో దాని వలన వచ్చినటువంటి ఒత్తిడా, మరి లేకపోతే హైకోర్టు నుంచి కానీ సుప్రీంకోర్టు కానీ లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఎక్కడి నుంచైనా ఒత్తిడి ద్వారా వాళ్ళు వచ్చిండ్రా, లేకపోతే సహజంగానే వాళ్ళు వచ్చిండ్రా అంటే 100% అది ఒత్తిడి ద్వారా వచ్చింది, కానీ సహజంగా వాళ్ళు ఎంక్వైరీకి వచ్చినటువంటి దాఖలాలు అనిపించట్లేదు. మరి ఇవాళ 40 రోజులు గడిచిన తర్వాత కూడా మొదట్లో మేము వెళ్ళి అంకం రాజేశ్వర్ గారు జూన్ 7వ తారీఖు అక్కడికి వెళ్ళి ఆ మృతదేహం తమ కుమారుడిదే అని చెప్పి ఆ మృతదేహాన్ని అప్పజెప్పమంటే మాత్రం అందుకు అంగీకరించినటువంటి పోలీసులు 2 రోజుల క్రితం ఈ యొక్క మృతదేహానికి సంబంధించిన డిఎన్ఏ మ్యాచ్ అయిన వెంటనే ఎప్పుడు తీసుకెళ్తారు అని చెప్పేసి అని వెనకాల పడుతున్నారు. ఇప్పుడు మృతదేహాన్ని తీసుకుని రావడం అనేది పెద్ద సమస్య కాదు, కానీ ఈ మృతి వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఈ మృతికి కారకులైనటువంటి వ్యక్తులు ఎవరు, ఈ మృతి పట్ల ఎందుకు పోలీస్ వ్యవస్థ ఇంత నిర్లక్ష్యం వహించింది, ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోనట్టు వ్యవహరించిండు, ఎందుకు మరి ప్రధానమైనటువంటి మీడియా సంస్థలు ఈ యొక్క అనుమానాస్పద మృతిని ఆత్మహత్యలాగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసిండు, ఎందుకు ఈ అబ్బాయి వేరే అమ్మాయితోని జరిపినటువంటి సంభాషణ వల్ల ఈ యొక్క హత్యోదంతం జరిగింది అని చెప్పేసి అని అమాయకులైనటువంటి కడుపుల పేగులు లేనటువంటి మా బలహీన వర్గాల బిడ్డలకు ఇంత కష్టం వస్తే కనీసానికి కరికరం చూపకపోగా వాళ్ళ మీద బట్టగాల్సి మీదేసి వాళ్ళ మీద బండలేసేటటువంటి విధంగా ఈ ప్రధానమైనటువంటి మీడియా వ్యవస్థలు దారుణంగా ప్రవర్తించి ఒక దిక్కు ఆత్మహత్య అన్నటువంటి విధంగా ప్రస్తావించును, ఇంకో దిక్కు ఏంటంటే ప్రేమ ఉదంతం వల్ల ఈ సంఘటన జరిగిందని చెప్పేసి అని ప్రస్తావించి ఈ యొక్క కుటుంబానికి, ఈ యొక్క బాధిత కుటుంబానికి తెలంగాణ సమాజం అండగా వద్దామనుకుంటే కూడా అపోహలను సృష్టించి సహాయం చేద్దామనుకున్నటువంటి వాళ్ళను కూడా ముందుకు రానియకుండా కట్టడి చేసినటువంటి చాలా తెలివిగా, చాలా స్మార్ట్గా, చాలా కుయుక్తులను ఉపయోగించి ఈ యొక్క కుటుంబం మీద దారుణమైన కక్ష సాధింపు చేసింది. మరి కక్ష సాధింపు వెనకాల ఉన్న బలమైన కారణాలు ఏంటి? ఎందుకంటే వీళ్ళ రాజకీయ నేపథ్యం కాదు, వీళ్ళు ఏమైందంటే ఒకరు జోలికి పోయేటోళ్ళు కాదు, లేకపోతే ఏంటంటే వీళ్ళు ఎవరిని ఒక మాట అనేటోళ్ళు కాదు.
ఇదంతా కూడా జరగడానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క ఉదంతం వెనకాల ఒక బలమైనటువంటి రాజకీయ శక్తి పనిచేస్తూ ఉంది. ఈ బలమైనటువంటి రాజకీయ శక్తి అసలు జరిగినటువంటి ఉదంతాన్ని బయటకు రానియకుండా ఉండడానికి ప్రయత్నం చేసింది. తదనంతరం ఏంటంటే ఎక్కడ ఆధారాలు లభ్యమైతాయో అన్నటువంటి ఒక ఆలోచనతో ఏంటంటే దాన్ని వెంటనే సమాధి చేసిండు. తర్వాత ఏంటంటే తల్లిదండ్రులకు ఏంటంటే ఎటువంటి న్యాయ సహాయం కానీ ఎటువంటి పలకరింపు కానీ ఇవ్వకుండా మీకు ఎవరూ లేరు కాబట్టి మీరు ఇంకేం చేసేది లేదు, మీరు నోరు మూసుకొని మీరు జీవితాంతం ఏడవాల్సింది అనేటటువంటి విధంగా ఒక వాతావరణాన్ని చిత్రీకరించింది. మరి ఒకటే విషయం చెప్తున్నాం, ఇవాళ అంకం రాహుల్ కుటుంబం దగ్గర అడ్డగోలుగా ఆస్తులు లేకపోవచ్చు, అపరిమితమైనటువంటి సంపద లేకపోవచ్చు, రాజకీయపరమైనటువంటి శక్తియుక్తులు బలాలు లేకపోవచ్చు, ఒక ప్రముఖ రాజకీయ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కాకపోవచ్చు, కానీ వాళ్ళ వెనకాల ఒక బలమైనటువంటి బీసీ సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకత్వం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీలు ఎవరైనా కూడా, బీసీలలో ఉన్నటువంటి ఏ జాతి ఏ కులాన్ని తీసుకున్నా కూడా ఏదైనా కూడా మొదలు పెడితే దాని పని అయ్యే వరకు వదిలిపెట్టినటువంటి జాతి మా బీసీల జాతి. మీరు కళ్ళు గీసే గీత కార్మికుడిని తీసుకుంటే తాటి కళ్ళు కోసం చెట్టు ఎక్కడ మొదలు పెడితే చెట్టు ఎక్కి కళ్ళు తీసుకుని వచ్చే వరకు కూడా దాన్ని వదిలిపెట్టాడు. చేనేత సోదరిని తీసుకుంటే ఒక పోగును కలిపి బట్టను తయారు చేసినటువంటి వ్యక్తి ఆ పని అయిపోయే వరకు వదిలిపెట్టాడు. అట్లనే అదే నేపథ్యంలో అదే స్ఫూర్తితో ఇవాళ మేము మా నాయకత్వాన్ని కూడా మేము అదే రకంగా కొనసాగిస్తున్నాం. మేము చెప్పినాం, ఎక్కడైతే అంకం రాహుల్ది అనుమానాస్పద మృతి ఉందో అది అక్షరాల అది మర్డర్, అది హత్య అని చెప్పేసి మేము తెలియజెప్పినాం. దానికోసం మేము ఎంత దూరమైనా పోతున్నాం, ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా కూడా మేము దాన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఎదుర్కొంటున్నాం. మరి ఇవాళ ఒక పేదవాడు ఒక బీదవాడు అనేటటువంటి ఏకైక కారణంతో అంకం రాహుల్ కుటుంబానికి అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇది కేవలం అంకం రాహుల్కి సంబంధించిన విషయం మాత్రమే కాదు, 70 లక్షల మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో విద్యను అభ్యసిస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి సమస్య. మా బీసీ కులాలకు జరుగుతున్నటువంటి అట్రాసిటీని మేము అడ్డుకునేటటువంటి విధంగా మాకు శక్తి కావాలి, ఒక చట్టం కావాలని చెప్పేసి మేము పోరాటం చేసేటటువంటి సమస్య. అంకం రాహుల్కి వచ్చినటువంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్నటువంటి న్యాయ పోరాటం. మరి న్యాయ పోరాటంలో ఇవాళ ఈ యొక్క ఉదంతం అనేది ఇక్కడ వరకు ఇన్వెస్టిగేషన్ వరకు వచ్చింది. పోలీసులు వచ్చి హైదరాబాద్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి మొదలుపెట్టిందంటే కారణం ఏంటంటే వీళ్ళ యొక్క కృతనిశ్చయం, వీళ్ళ పట్టుదల, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి మీడియా సంస్థలందరూ కూడా ఇస్తున్నటువంటి సపోర్టు వల్లనే ఇవాళ అన్యాయంగా ఏదైతే నిజాన్ని మట్టుబెట్టాలి, నిజాన్ని బొందబెట్టాలని చేసినటువంటి ప్రయత్నాన్ని వెలికి తీసినటువంటి ఘనత ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మీడియా సంస్థలకు, ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్న పెద్దలందరికీ దక్కుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరి ఇవాళ మృతదేహాన్ని తరలించాల్సి ఉంది, అంతిమ సంస్కారం చేయాల్సి ఉంది. మరి దానికంటే ముందు దోషుల గురించి ఏమైనా సమాచారం రాబట్టిలా, ఒకవేళ మేము కనుక ఆ అంత్యక్రియల కార్యక్రమం అది కనుక మేము ఎగ్జిబిషన్ చేసేది ఉంటే మరి రీపోస్ట్ మార్టం చేసే అవకాశం ఉండదు కదా. మరి అదే అడిగినాం నిన్న పోలీసు వాళ్ళను, మీరు కనుక రీపోస్ట్ మార్టం చేసేటటువంటి విధంగా మాకు పర్మిషన్ ఇస్తే మేము దాన్ని ఎగ్జిబిషన్ చేసేటటువంటి విధంగా మేము సహకరిస్తాం. రీపోస్ట్ మార్టం చేయకుండా అక్కడి నుంచి ఎక్కడైతే మీరు ఏ రకమైనటువంటి నెగిటివ్ ఆలోచనతోని ఆధారాలు బయటపడకుండా ఏదైతే మృతదేహాన్ని బొందబెట్టాలని చెప్పేసి నిజాలను బొందబెట్టాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేసిందో ఇవాళ ఆ నిజాలనే మీరు బహిర్గతం చేయాల్సినటువంటి అవకాశం ఏర్పడుతుంది. తప్పకుండా దాన్ని రీపోస్ట్ మార్టం చేయాల్సిందే. అదేవిధంగా అవసరమైతే ప్రత్యేకమైనటువంటి సిట్టును ఏర్పాటు చేయాల్సిందే. వీలైతే ఏంటంటే వీళ్ళు కనుక దాన్ని తేల్చకపోతే సిబిఐ ఎంక్వైరీ కూడా మేము వెనకాడమని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు ఈ ప్రశ్నలకు నిన్న వచ్చినటువంటి సింగరాయకొండ పోలీసుల దగ్గర కూడా ఎటువంటి సమాచారం లేదు. ఏమనంటే ఫోన్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉందని అంటున్నారు వాళ్ళు. 7:30 రాహుల్ మొబైల్కి ఫోన్ కాల్ వచ్చినటువంటి విషయం ఘటన స్పష్టంగా అవుపడుతుంది. ఏదంటే అది సర్వీస్ మెసేజ్లు, వాటికి ఫోన్ లొకేషన్కి సంబంధం లేదని అంటున్నారు. అసలు ఇప్పటివరకు విచారణ లోపల ఫోన్ ఎందుకు దొరకబట్టలేకపోయారు, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ వ్యాలెట్ ఎందుకు దొరకబట్టలేకపోయారు, ఆయన వేసుకున్నటువంటి చెప్పులు ఎందుకు దొరకబట్టలేకపోయారు,
నిన్న సాయంత్రం వాళ్ళు చెప్పినటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాస్తవానికి ఏంటంటే ఒక దబాయింపు దూరంలో వచ్చింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరం కూడా గట్టిగానే మేము ప్రతిఘటించడంతో ఏంటంటే మరి కొంచెం వీళ్ళు గట్టిగానే ఉన్నారనుకున్నారో ఏందో, కానీ మేము మళ్ళా వస్తాము, మరి మా విచారణ కొనసాగుతుంది అని చెప్పేసి అని వాళ్ళు ఏంటంటే కొంచెం పలాయన చిత్తరించాల్సి వచ్చింది. సార్ వాస్తవానికి ఏంటంటే రూల్ ప్రకారం, చట్టం ప్రకారము పక్క రాష్ట్రపు పోలీసులు కనుక ఎవరినైనా సంప్రదించాలన్నా, ఎవరైనా విచారణ చేయాలన్నా కూడా తప్పకుండా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసుల పర్మిషను, వాళ్ళ యొక్క అసిస్టెన్స్తో రావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద, సిటిజన్స్ మీద పక్క రాష్ట్ర పోలీసులు డైరెక్ట్ వచ్చేసి అది విచారణ చేయడానికి వాళ్ళకి అవకాశం కానీ అధికారం కానీ లేదు. కానీ వాళ్ళు నిన్న వచ్చినటువంటి పరిస్థితిని చూస్తే మాత్రం ఏంటంటే మేబీ మరి వాళ్ళని తీసుకుపోవడానికి ప్రయత్నం చేసిందో, లేకపోతే గట్టిగా మాట్లాడకపోయేది ఉంటే ఏంటంటే వెంటనే వీళ్ళు తీసుకొని పోయి పంపిస్తే మా పని అయిపోతుంది, చేతులు దుప్పుకోవచ్చు, తలకాయ నొప్పి అవుతుంది అని చెప్పేసి అనుకుంటారో నాకు అర్థం కావట్లేదు. బాడీ అదే మేము ప్రాథమికంగా అంటే చాలా అంశాలు, చాలా కోణాలు ఉన్నాయి. ప్రాథమికంగా మేము చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఏదైతే మాతృశ్రీ కాలేజు, ఎంవిఎస్ఆర్ కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యం ఏదైతే ఉందో, ఆ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన మాజీ భారత ప్రధాని పివి నరసింహారావు గారికి స్వయాన ఆయన మనవడు. అయితే మన రాష్ట్రం నుంచి వెళ్ళి దేశానికి నాయకత్వం వహించినటువంటి మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు అంటే మనందరికీ కూడా అభిమానం, గౌరవం. మరి ఇవాళ పండిత పుత్ర పరమశుంఠ అన్నట్టు ఇవాళ అంత పెద్ద వ్యక్తి మన జాతికే ఆయన ఒక ఆదర్శవంతంగా ఉన్నటువంటి వ్యక్తి ఇంట్లో పుట్టినటువంటి ఈ యొక్క చైర్మన్ కానీ, ఈ యొక్క యాజమాన్యం ఇవాటి వరకు 40 రోజులు అవుతుంది. కనీసానికి వాళ్ళ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందితే కనీసానికి పరామర్శించేటటువంటి పరిస్థితి రూపంలో యాజమాన్యం లేదంటే ఏదన్నా కాలేజీ యాజమాన్యానికి నైతికత ఉన్నదా? ఏదైనా పివి నరసింహారావు ఆ ఇంట్లో పుట్టినటువంటి మన మనవడైనటువంటి ఆ వ్యక్తికి కనీసానికి ఓ ఆత్మాభిమానం, ఒక రకమైనటువంటి జాలి, కరుణ ఏమైనా అవపడుతున్నాయా? కాలేజీలు ఎందుకు పెట్టుకుంటారు? మీరు డబ్బులు దోచుకోవడానికి కాలేజీ పెట్టుకుంటారా? మీరు ఒక ఫీజు అనేది ఒక వారం రోజులు లేట్ అయితే తల్లిదండ్రులకు ఫోన్ చేస్తారే. మరి అలా పిల్లగాడు అవపడకుండా నెల రోజులు కాదు 40 రోజులు గడుస్తుంది. ఇవాటి వరకు కనీసానికి మాట్లాడేటటువంటి పరిస్థితులు లేదు ఈ కాలేజ్ యాజమాన్యం. అంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు? మాకున్న అనుమానం ఏంటంటే మీకు చెప్తాం. మాకున్న అనుమానం ఏంటంటే పివి నరసింహారావు గారి యొక్క మనవడు అవ్వడం చేత ఈ కాలేజీలో జరిగినటువంటి ఉదంతం ఇప్పుడు అడ్మిషన్ టైంలో కనుక బయటకు వచ్చేది ఉంటే ఆ కాలేజ్ బిజినెస్ దెబ్బతింటుంది. ఆ కాలేజీ సంబంధించిన అడ్మిషన్లు కాకుండా పోతాయి. ఆ కాలేజీకి ఏంటంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అనుకున్నారో ఏమో, కానీ ఎప్పుడైతే విషయం తెలిసిన వెంటనే మరి ఏ రకంగా పోలీసులను మేనేజ్ చేసిలో మనకు అర్థమవుతూనే ఉన్నది. ఎందుకంటే 40 రోజుల నుంచి వెళ్ళి విచారణ లేదు, ఇంకా చేస్తున్నాం అంటే ఇలా మార్నింగ్ కూడా మేము ఒక లైవ్ న్యూస్లో పోతే కూడా సిఐ గారితో మాట్లాడితే ఇంకా విచారణ కొనసాగుతుంది, మేము ఆ విషయాలను ఇప్పుడే బయట పెట్టలేము అని చెప్పేసి అంటున్నారు. అసలు మీరు స్టార్టింగ్లోనేమో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అడిషనల్ డీజీ గారికి కూడా సార్ అది ఆత్మహత్యలాగా అనిపిస్తుంది సార్ అని చెప్పేసాను ఎవరు మన అడిషనల్ డీజీ గారికి కూడా చెప్పాను. ఎప్పుడైతే మన డీజీ గారికి పక్కా హత్యని అని చెప్పిన తర్వాత వాళ్ళ ట్రెండ్, వాళ్ళ యొక్క వర్షన్ మార్చుకున్నారు. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్కు రావడానికి కూడా కారణం ఏంటంటే మాకు సమాచారం ఉంది. హైదరాబాద్కు రావడానికి గల కారణం ఏంటంటే ఇది హత్య అనేటటువంటి సమాచారం వాళ్ళకు ఉన్నది, ప్రాథమిక సమాచారం ఉన్నది కాబట్టి ఇన్వెస్టిగేషన్ని వాళ్ళు తీవ్రతరం చేసి వాళ్ళు స్పీడప్ చేసిండ్రు. ఇది ఆత్మహత్య అయ్యేది ఉంటే వీళ్ళు హైదరాబాద్కి వచ్చేటోళ్ళు కాదు. ఇది ఆత్మహత్య అని కనుక అనుకునేది ఉంటే వాళ్ళు విచారణను వేగవంతం చేసేటోళ్ళు కాదు. ఇప్పుడు ఫస్ట్ పోస్ట్ మార్టం అనేది తల్లిదండ్రులను సంప్రదించిన తర్వాత వాళ్ళ కన్సెంట్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. అసలు తల్లిదండ్రులకు ముఖం కూడా చూపించకుండా తీసుకొని పోయి సమాధి చేసిందంటే వాళ్ళు సమాధి చేసింది రాహుల్ యొక్క మృతదేహాన్ని కాదు, సమాధి చేసింది వాస్తవాలను, సమాధి చేసింది నిజాలను, సమాధి చేసింది ధర్మాలను సమాధి చేయడం జరిగింది. అందుకని ఏంటంటే వాళ్ళు హుటాహుటిన ఆ యొక్క ఏదైతే రాహుల్ బాడీ ఉందో దాన్ని హుటాహుటిని ఏంటంటే దాన్ని బుధపెట్టడం కానీ లేకపోతే బరీ చేయడం జరిగింది. నిజంగానే ఏంటంటే వాళ్ళు తప్పు చేయకపోయేది ఉంటే దాన్ని ప్రిజర్వ్ చేసే అవకాశం ఉండే. వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే ఇది డీకంపోజ్ అవుతుంది కాబట్టి అది ఒక రకంగా ఏంటంటే అది ఇంకా కుళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని పక్కన పెట్టడం అంటున్నారు కరెక్టే. కానీ మరి అదే సమయం లోపల వెంటనే సమాచారం ఇచ్చేది ఉంటే తల్లిదండ్రులు అలర్ట్ కాకపోయే వల్ల తీసుకొచ్చేవాళ్ళు కదా. సో నేనేమంటున్నాను అంటే ఇక్కడ పోలీసుల యొక్క తాత్సారం జాప్యం చాలా స్పష్టంగా అర్థమవుతుంది, అవపడుతుంది. అదే రకంగా కళాశాల యొక్క యాజమాన్యం వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కావచ్చు, వాళ్ళకి ఎక్కడ అపవాదు వస్తుందో, వాళ్ళ అడ్మిషన్లు ఎక్కడ ఆగిపోతాయో, వాళ్ళ దందా బిజినెస్ ఎక్కడ దెబ్బతింటుందో అనేటటువంటి ధోరణి లోపల వాళ్ళు ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలను కానీ పోలీసులను కానీ
పత్రికలను కూడా ఏది మన న్యూస్ ఛానల్స్ కూడా ఏంటంటే ప్రభావితం చేస్తున్నట్టు స్పష్టంగా మాకు అర్థమవుతుంది. సిద్ధార్థ్ అనే అబ్బాయి మీరు చెప్పారు కదా, ఆ అబ్బాయికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా పొలిటికల్ గా కానీ, లేకపోతే ఏమైనా వ్యాపారవేత్త వాళ్ళ తండ్రి డబ్బున్న వాళ్ళ ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సిద్ధార్థ్ అనేటటువంటి వ్యక్తితో పాటు ఇంకొక అమ్మాయితో పాటు ఇంకొక ముగ్గురు కూడా ఈ యొక్క ఉదంతంలో ఉన్నారు. మొత్తం ఏంటంటే తెలంగాణ నుంచి 5గురు ఇన్వాల్వ్ అయ్యారు. ఈ 5గురు ఇన్వాల్వ్ ఇక్కడి నుంచి అయ్యారు. తర్వాత నిన్న వచ్చినటువంటి పోలీసులకు మేము చెప్పిన విషయం ఏంటంటే మీరు ఆ 5గురు యొక్క ఫోన్స్ మీరు కనుక కస్టడీకి తీసుకొని 27వ తేదీ రోజు ఏం జరిగింది, వాళ్ళ ఫోన్లో నుంచి వెళ్ళి పోయినటువంటి అవుట్ గోయింగ్ కాల్స్ ఏంటి, ఇన్కమింగ్ కాల్స్ ఏంటి, వాట్సాప్ కాల్స్ ఏంటి, ఇంకా వేరే ఆ డివైస్తోని వెళ్ళినటువంటి ఫోన్ కాల్స్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఏంటి అని చెప్పేసి మీరు ఎఫ్ఎస్ఎల్లో కనుక రిపోర్ట్ తీసుకునేది ఉంటే గంట సేపట్లో తేల్చేటటువంటి కేసు ఇది. ఇక్కడ నుంచి వెళ్ళి ఎవరినైతే మీరు సుపారీ ఇచ్చి మరి అక్కడ సింగరాయకొండ రూపంలో పెట్టిల్లా, లేకపోతే ఇందులో ఎవరైనా ఒక వ్యక్తి రాహుల్ని తీసుకొని సింగరాయకొండకు వెళ్ళా అనేటటువంటి విషయం మీద కూడా ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మరొక విషయం ఏంటంటే ఇటీవల మా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి మా మిత్రులు చెప్పిన విషయం ఏంటంటే పల్నాడు అనే ప్రాంతంలో ఇద్దరు యువకులను ఇదే స్టైల్లో బాడీకి నడుముకి పెద్ద పెద్ద బండరాలు కట్టి నాగార్జున సాగర్ ఎడమ కాలువ లోపల చంపి పడేసినటువంటి ఉదంతం 6 నెలల క్రితం జరిగింది. 6 నెలల క్రితం జరిగినటువంటి ఉదంతాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకొని పోవడం జరిగింది. నేను నిన్న వచ్చినటువంటి పోలీసులకు ఏంటంటే అదే విషయం చెప్పినాం. మీకు గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినాయి. జనరల్గా ఏంటంటే మాకు లీగల్ ప్రొసీడింగ్లో ప్రిసీడింగ్ అని ఉంటుంది. గతంలో ఏదన్నా కేసు ఈ రకంగా జరిగిందా, గతంలో ఏదైనా తీర్పు ఈ రకంగా వచ్చిందా అనేటటువంటి దాని మీద కోర్టులు, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పోతూ ఉంటుంది. మేమేం చెప్పినాం అంటే గతంలో రాహుల్ని హత్య చేసినటువంటి విధంగా గతంలో ఏమన్నా మర్డర్ జరిగిందా, గతంలో ఏదన్నా నడుముకి బండగట్టి అటెంప్ట్ చేసినటువంటి విషయాలు ఉన్నాయా, వాటిని ఎందుకు తోడట్లేదు మీరు అని చెప్పేసానంటే పోలీసులు నోట్స్ రాసుకుంటారు. అరే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ కదా, వాళ్ళు క్రైమ్ మీద ఇన్వెస్టిగేషన్ మీద ఎక్స్పర్టీస్ ఉండాల్సినటువంటి వ్యక్తులు ఇలా వాళ్ళు ఇక్కడికి వచ్చేసి అవును మేము ఈ యాంగిల్ ఆలోచించలేదు, మేము ఈ రకంగా కూడా ఆలోచిస్తామంటే అసలు పోలీసు వ్యవస్థ చాలా బలమైన వ్యవస్థ మిత్రులారా. పోలీసు వ్యవస్థ చాలా బలమైనటువంటి వ్యవస్థ. కానీ పోలీసు వ్యవస్థను పనికి రాకుండా వెన్నుముక లేకుండా తయారు చేస్తున్న వ్యవస్థ ఏంటిదంటే రాజకీయ వ్యవస్థ. ఈ రాజకీయ వ్యవస్థ యొక్క ప్రలోభము, రాజకీయ వ్యవస్థ యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక ప్రయత్నం లేకపోయేది ఉంటే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉండదు. నిష్పక్షపాతంగా, ఎందుకంటే మేము మళ్ళీ చెప్తున్నాం పోలీస్ వ్యవస్థ అంటే మాకు గౌరవం ఉన్నది. పోలీస్ వ్యవస్థను వాళ్ళకి కాపాడేది, వాళ్ళకి అండగా ఉండేది, వాళ్ళకు ఉద్యోగాలు నౌకర్లు కూడా ఇచ్చేది ఏంటంటే ప్రజల నుంచి వచ్చేటటువంటి ట్యాక్స్. మరి ప్రజలకు వాళ్ళు అందుబాటులో ప్రజలకు అనుగుణంగా ప్రజలను సేవ చేయడానికి ఉండాల్సినటువంటి వ్యవస్థలు రాజకీయ నాయకులకు సేవ చేయడానికి ఉండడం ఏంది, ప్రజలను విస్మరించడం ఏంది? 100% రాజకీయ ఒత్తిడి ఉన్నది. రాజకీయ పరమైనటువంటి ఒత్తిడి లేకపోయేది ఉంటే ఇప్పటి వరకు ఎప్పుడో మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించేది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక మంత్రి స్పందించడు, ఎమ్మెల్యే స్పందించరు. ఈయన సంబంధించినటువంటి కులం ఏదైతే పద్మశాలి కులం ఉందో పద్మశాలి కులానికి ఇటీవల కార్పొరేషన్ని ప్రకటించిండు. మన పద్మశాలి కార్పొరేషన్ సంబంధించినటువంటి వ్యక్తి ఎందుకు ఈ 40 రోజులు అవుతున్నా కూడా ఈయన వచ్చి పలకరించలేదంటే కారణం ఏమై ఉంటుంది? నీ పేరుకే నీ యొక్క కార్పొరేషన్లా నీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఏంటిది? నీ కార్పొరేషన్ చైర్మనే వచ్చి పరామర్శించట్లేదంటే ఒకవేళ వచ్చి పరామర్శించేది ఉంటే ఎక్కడ మళ్ళీ ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉంటుందో అడిగితే చేద్దాం, అడగకపోతే ఊకుందాం. పోనీ ఏమవుతుంది, మన ప్రాణాలే కదా, ప్రజలకు ఉండరు కదా కొట్లాడుకోవడానికి. అరే నేను ఇంకొక విషయం చాలా స్పష్టంగా అడుగుతున్నా, సజ్జనార్ గారు మీరంటే మాకు గౌరవం ఉన్నది. గతంలో కూడా మీరు చేసినటువంటి దర్యాప్తులు కావచ్చు, మీరు చేసినటువంటి చేజింగ్లు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తుందంటే తెలంగాణలో ఉన్నటువంటి పౌరులంతా కూడా ఈయన మహిళలకు పెద్దన్న, ఈయన మా తెలంగాణకు అండా దండ అనేటటువంటి విధంగా మా యొక్క ఇంప్రెషన్ ఉన్నది. కానీ ఇవాళ మీరు ఒక ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. ఏదైతే వరంగల్లో మీరు ఎస్పీగా ఉన్నప్పుడు అక్కడ యాసిడ్ దాడి లోపల మీరు చేపట్టిన చర్య ఏ రకంగా ఉన్నది? దిశ విషయం లోపల ఏదైతే ఆమెను దారుణంగా ఏంటంటే మానభంగం చేసి దాని తర్వాత హత్య చేసినటువంటి ఉదంతం లోపల మీరు స్పందించినటువంటి విధానం ఎట్లా ఉన్నది? ఇక్కడ బీటెక్ స్టూడెంట్ అంకం రాహుల్ 40 రోజుల క్రితమే అనుమానాస్పద స్థితి లోపల మృతి చెందితే మీరు కొనసాగిస్తున్నటువంటి దర్యాప్తు కానీ మీరు చేస్తున్నటువంటి మీరు పెడుతున్నటువంటి ఒత్తిడి కానీ ప్రయత్నం కానీ ఎట్లా ఉన్నది? కారణం ఏందండి? కారణం ఏంది? అక్కడ ఉన్నత వర్గాలకు సంబంధించిన పిల్లలు, ఇక్కడ పేద వర్గాలు, అదే రకంగా బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డ అని చెప్పేసి మీరు ఈ విధమైన దర్యాప్తు కొనసాగిస్తున్నారా? అక్కడ పొలిటికల్ ప్రెషర్ ఉంది కాబట్టి పై నుంచి మీకు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి
మీరు ఏంటంటే అప్పుడు టకా ఎన్కౌంటర్ చేసి మీరు హీరో లాంటి ఇమేజ్ తెచ్చుకున్నారు. మరి ఇవాళ ఎందుకు ఇక్కడ ఈ వెనకాల నుంచి ఏంది ప్రభుత్వం నుంచి మీకు ఏమో ఆదేశాలు వస్తలేవా, పైన ఆఫీసర్ల నుంచి ఆదేశాలు వస్తలేవా? మేము అడగకూడదా? అంటే మేము బరాబర్ అడుగుతామండి. ఎందుకు అడగద్దు? మేము సామాన్య ప్రజల కోసం కదా మనం ఉన్నది. రాజకీయ పార్టీలైనా కూడా కనీసానికి ఈ పేదోళ్ళ పట్ల కనీసానికి జాలి కరుణ ఉండాలి కదా. మానవత్వం తర్వాత రాజకీయాలు కదా. ఇలాంటి వరకు విచిత్రం ఏంటంటే అధికార పక్షం ఈ రకంగా వ్యవహరించి తొత్తుగా కాలేజీ యాజమాన్యాలకు తొత్తుగా వ్యవహరిస్తూ ఉంటే కనీసానికి ప్రతిపక్షాలు వచ్చి మాట్లాడేది ఈ విషయాన్ని. ఒక విషయం, ఇప్పుడు గొడవ కాలేజీలో స్టార్ట్ అయినప్పటికీ ఇన్సిడెంట్ జరిగింది మాత్రం బయట జరిగింది. మీ పోరాటం కాలేజీ పైన ఉంటుందా, నిందితుల పైన ఉంటుందా, ఎటు పోతుందా? మా పోరాటము నిర్లక్ష్యం మీద, వ్యవస్థలో ఉన్నటువంటి నిర్లక్ష్యం మీద మా పోరాటం కొనసాగుతుంది. అదేవిధంగా ఈ సమస్య రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు గాడిదకు గడ్డేస్తాళ్ళు, గుర్రాన్ని ఉరగమంటాం. గాడిదలకు గడ్డేసి అసెంబ్లీ పార్లమెంట్లో కూర్చోబెట్టిళ్ళు. ఇలా గాడిదలు కనీసానికి ఏంటంటే ఒక సామాన్యుడికి సమస్య వస్తే కనీసానికి పలకరింపు చేసేటటువంటి ఇంగిత జ్ఞానం కానీ కనీసానికి మానవత్వం లేనటువంటి మనుషుల్ని అసెంబ్లీ పార్లమెంట్లో కూర్చోబెట్టి ఇలా నాకు కష్టం వచ్చిందని చెప్పేసి బాధపడితే కష్టాలు ఎట్లా తీరుతాయి, ఎట్లా పోతాయి? మనం ఎవరిని మనం తీసుకుపోయి అసెంబ్లీ పార్లమెంట్లో పెడుతున్నాం? ఎటువంటి నాయకత్వాన్ని మనం తయారు చేసుకుంటున్నాం? మనం తయారు చేసుకున్న నాయకత్వానికి కనీసం బాధ్యత ఉందా? సమాజం పట్ల ఏమన్నా కనీసం గౌరవం ఉందా? నేను అదే అడుగుతున్నా. ఆపోజిషన్లు కూడా ఏం చేస్తున్నాయి? ఏంది ఇవాళ సిరిసిల్ల లోపల మేజర్ కమ్యూనిటీ పద్మశాలి కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీ ఓట్ల మీద ఇవాళ మీరు ఎమ్మెల్యేగా గడిచినటువంటి 6 సార్లు ఎమ్మెల్యేగా అయినటువంటి కేటీఆర్ ఎందుకు ఈ సమస్య మీద మీరు మాట్లాడలేదు? ఎందుకు ప్రభుత్వంతో మీరు కుమ్ముకైలా? మీ అంతర్గత ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా? బీజేపీ పార్టీ ఇవాళ మీరు ఇవాళ చాలా పెద్ద ఎత్తున కూడా మీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటారే, సమస్యని పట్టించుకోకపోతే ఎట్లా వస్తారు మీరు అధికారంలోకి? కాలేజ్ యాజమాన్యంతో మీకు కూడా ఏమన్నా అంతర్గత ఒప్పందాలు ఉన్నాయా? ప్రధాన పార్టీలకు బాధ్యత లేదా? లేకపోతే చెప్పండి, మీరు వచ్చి చెప్పండి, ఈ సమస్యకు మాకు సంబంధం లేదు, ఈ సమస్య పట్ల మేము స్పందించము, ఈ సమస్య మా సమస్య కాదు, మా రాష్ట్ర సమస్య కాదు, మాకు ఎటువంటి సందర్భం లేదు దీని గురించి మాట్లాడడానికి, మాకు రాజకీయ లక్ష్యాలు, మా రాజకీయ ఎక్స్పెక్టేషన్స్ మాకు ఉన్నాయి, మేము రాజకీయాలు చేస్తాం, ప్రజల ప్రాణాలతో మాకు సంబంధం లేదని చెప్పండి. ఆ రకంగానైనా మా జనాల యొక్క కళ్ళు తెలుసుకుంటే కావచ్చు, ఆ రకంగా కనీసానికి వాళ్ళ కష్టాలు తీర్చుకునేటటువంటి వ్యక్తిని నాయకులుగా చేసుకుంటారు కావచ్చు, వాళ్ళని అసెంబ్లీ పార్లమెంట్లో కూర్చోబెట్టుకొని వాళ్ళకి అవసరమైన చట్టాలు తీసుకుంటారు, అవసరమైన పనులు చేయించుకుంటారు. సరే, కాలేజీకి కాలేజీ విద్యార్థులకు సంబంధం లేదు అంటే నెంబర్ 1 ఫీజులు తీసుకోవద్దు. నెంబర్ 2 వాళ్ళు ఫీజులు కట్టకపోతే తల్లి తండ్రికి ఫోన్లు చేయొద్దు. వాళ్ళు ఒకవేళ కనుక కాలేజీకి వచ్చిన తర్వాత లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇతరత్ర అవసరాలు కనుక పేరెంట్స్తో ఉండేది ఉంటే వాళ్ళని టచ్ చేయొద్దు. కాలేజ్ అనేది పెట్టినప్పుడు ఏంటంటే ఒక సేవా సంఘం లెక్కనో లేకపోతే ఏంటంటే ఉచిత విద్యాలయం లెక్క పెట్టేసి ఏంటంటే వాళ్ళు ఆ రకంగా సంబంధం లేదని చెప్పొచ్చు. రాజ్యాంగం తెలిసిన వాళ్ళైనా చట్టాలు తెలిసిన వాళ్ళైనా కూడా ఏదైనా వ్యవస్థ ఇలా బాబు చనిపోయిండు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి లయబిలిటీ ఉంటుంది. 100% లయబిలిటీ అంటున్నా. లయబిలిటీ అంటే వీళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిటిజన్కి ఏం జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి లయబిలిటీ ఉంటుంది. దాన్నే వికారియస్ లయబిలిటీ అంటారు. ఆ వికారియస్ లయబిలిటీ అంటే అది స్వయంగా మనం తప్పు చేయకపోయినా, స్వయంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా ఈ రాష్ట్రంలో దేశంలో జరిగేటటువంటి ఏ నష్టానికైనా, ఏ పౌరునికి జరిగేటటువంటి నష్టానికైనా కూడా బాధ్యత వహించాలని చెప్పేసి భారత రాజ్యాంగం, భారతీయ చట్టాలనేవి చాలా స్పష్టంగా ప్రభుత్వాలకు ఆదేశిస్తున్నాయి. వాళ్ళకి బాధ్యత లేదని చెప్పి చెప్పలేము మనం. తప్పకుండా కాలేజీ బాధ్యత ఉంటుంది. ఈ హత్యని బీసీ సామాజిక వర్గానికి వదులుతారా, తెలంగాణ ప్రాంతానికి వదులుతారా, ఫ్యూచర్ లో ఎట్లా తీసుకోబోతున్నారు? ఎందుకు అంటే మీరు గత 40 రోజులుగా ఈ వ్యవహారం నడుస్తున్నప్పటికీ యాజ్ ఎ ప్రోటోకాల్ ఎట్లా పోవాలో అట్టే పోతున్నట్టు కనిపిస్తుంది. దీంట్లో బీసీ రాజ్యాధికార సమితి పాత్ర ఎట్లా ఉండబోతుంది? ఇట్లే నడకనే సాగే అవకాశం ఉందా? ముందు అసలు ఏముండబోతుంది? వాటిని కూడా తీసుకురాలేదు. ఇప్పుడు మీరు అన్నటువంటి మొదటి ప్రశ్న ఏంటంటే ఇది విద్యార్థులకు సంబంధించిందా, లేకపోతే బీసీలకు సంబంధించిందా, లేకపోతే రాజకీయ పార్టీలకు సంబంధించిందా అని చెప్పినాడు. ఇది ఒక మానవుడికి సంబంధించింది, సామాన్య మానవుడికి సంబంధించినటువంటి అంశం. ఇది మానవత్వానికి సంబంధించినటువంటి అంశం. దాని తర్వాతనే కులం కానీ, వర్గం కానీ, లేకపోతే విద్యార్థి కానీ ఇంకే అంశమైనా కూడా దీని చుట్టూ తిరుగుతుంది. అయితే దురదృష్టం కొద్దీ ఏంటంటే
చాలామంది బీసీ సంఘాల ప్రముఖులు కావచ్చు, ఇతర సంఘాల ప్రముఖులు కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీల ప్రముఖులు కూడా ఏమనుకున్నారంటే కేవలం ఇది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం, ఒక కుటుంబానికి సంబంధించిన విషయం అని చెప్పేసి వాళ్ళు పబ్లో కాలేసారు. ఇది మానవత్వానికి సంబంధించిన విషయం, 70 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన విషయం, 2 కోట్ల మంది బీసీలకు సంబంధించిన విషయం, 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన విషయం. ఎందుకని చెప్తున్నాం అంటే ఇవాళ జరిగినటువంటి ఉదంతంలో ఉన్నది అంకం రాహుల్ నేత కాబట్టి, అంకం రాహుల్ ఒక సాధారణ మధ్యతరగతి వెనుకబడినటువంటి బలహీన వర్గాల బిడ్డ కాబట్టి ఏంటంటే న్యాయం గిట్లనే ఉంటుంది. న్యాయం ప్యాసింజర్ ట్రైన్ లెక్క పోతా ఉంటుంది. అదే గనక అగ్రవర్ణానికి కనుక అన్యాయం జరిగేది ఉంటే, అగ్రవర్ణానికి కనుక ఇబ్బంది కలిగేది ఉంటే, దిశ విషయం లోపల ఏదైందో, దిశ విషయంలో ఆ టైంలో ఆ సమయం లోపల ఈ రాష్ట్రం లోపల ప్రభుత్వాన్ని నడిపిస్తుంది కేసీఆర్. అంటే వెలమల చేతిలో రాజ్యం ఉన్నది. వెలమల చేతిలో రాజ్యం ఉన్నా కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అదే రకంగా ఈయన మన కిషన్ రెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కావచ్చు, పార్లమెంటులో బల్లలు పగిలిపోయేటటువంటి విధంగా రాద్ధాంతం చేసి వెంటనే దిశా చట్టాన్ని తీసుకొచ్చిలా లేదా? మరి ఈ ఎంపీలను అడుగుతున్నాము, ఈ ఎంపీలు దిశ విషయం లోపల మీ స్పందన ఎట్లా ఉన్నది? ఇప్పుడు గతంలో నేను చెప్పినా కదా, ఏది మన యాసిడ్ దాడి విషయం లోపల కానీ, దిశ విషయం లోపల సజ్జనార్ గారి యొక్క స్పందన ఎట్లా ఉన్నది, అంకం రాహుల్ విషయం లోపల స్పందన ఎట్లా ఉన్నది? అదేవిధంగా ఏంటంటే ఈ యొక్క రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గతంలో ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు దిశ విషయంలో చట్టం తీసుకురావడానికి వాళ్ళ స్పందన ఎట్లా ఉన్నది? ఇవాళ అంకం రాహుల్ చనిపోయేది ఉంటే వాళ్ళ యొక్క స్పందన ఎట్లా ఉన్నది అనేది మా జాతి గమనించట్లేదా? మాకు అందరికీ అర్థం కావట్లేదా? ఇవాళ బలహీన వర్గాలు అర్థం చేసుకుంటున్నాయి. ఇది ఏంటంటే ఒక అంకం రాహుల్ రెడ్డి కాదు, అంకం రాహుల్ రావు కాదు కాబట్టి ఇవాళ ఏంటంటే న్యాయం గిట్లనే ఉంటుంది, ప్యాసింజర్ ట్రైన్ లానే పోతుంది. అదే కనుక ఒక అగ్రవర్ణానికి సంబంధించినటువంటి బిడ్డకు కనుక అన్యాయం జరిగేది ఉంటే శతాబ్ది ఎక్స్ప్రెస్ లెక్క ఉరుకుతుంది, లేకపోతే ఏంటంటే సూపర్ సానిక్ జెట్ విమానం లెక్క ఉరుకుతుంది. న్యాయం అనేది పేదోడికి ఇట్లుంటుంది, ఉన్నోడికి ఏమో అట్లుంటుంది. ఇది జరిగేది మన రాష్ట్రం లోపల కానీ దేశం లోపల కానీ. గవర్నమెంట్కి మేము చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ విషయము ఇంత ముదిరి పాకాన పడ్డ పక్క రాష్ట్రం నుంచి వెళ్ళి పోలీసులు వచ్చి ఇక్కడ విచారణ చేపడుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి బాధితులను వచ్చి పరామర్శించేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నా కూడా మీకు ఏది ఒంటి మీద పేను పారినటువంటి విధంగా ఎందుకున్నది? మీరు నిజంగానే మీకు ఈ విషయం తెలియదా, లేకపోతే మీరు నిద్రపోతున్నట్టు నటిస్తున్నారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర విభేదాలు స్టార్ట్ అయినప్పటి నుండి గత 2 నెలలుగా ఈ విభేదాలు స్టార్ట్ అవుతున్నాయి. ఒక రకంగా జర్నలిస్టుల పైన కానీ పలు దాడులు ఆంధ్ర సైడ్ నుంచి వస్తున్నాయి. మంచి బర్నింగ్ ఇష్యూలో మన రాహుల్ ఇష్యూ బయటకు వస్తుంది. అది జరిగింది తెలంగాణ విద్యార్థి ఆంధ్రప్రదేశ్లో చనిపోయాడు. ఇలాంటి బర్నింగ్ ఇష్యూలో కూడా అంకన్ రాహుల్కి సంబంధించిన ఈ కేసు ఫాస్ట్గా ముందుకు పోకపోవడానికి మీరు అన్నట్టుగా రాజకీయ నాయకులు స్పందించకపోవడానికి రీజన్ ఏమైంది ఈ నిర్లక్ష్యానికి? ఇప్పుడు ఈ నిర్లక్ష్యం కారణం ఏంటంటే మీరు గతంలో కూడా మీరు చూసిన ఈ మధ్యలో ఏంటంటే కేవీ రెడ్డి గారి విషయం లోపల కూడా ఏంటంటే ఆంధ్ర పోలీసు ఏంటంటే చాలా దుందుగుడు స్వభావంతో ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులను కూడా సంప్రదించకుండా ఏంటంటే వాళ్ళు ఆయన అరెస్ట్ చేసి తీసుకుని పోయి ఇప్పుడు ఆయన జ్యుడిషియల్ కస్టడీలో లేదా పోలీస్ కస్టడీలో ఉన్నట్టున్నది. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఏదైతే ఒక ప్రశ్న, ఏదైతే ఒక క్వశ్చన్ చేసేటటువంటి తత్వం అనేది ప్రజల నుంచి కానీ లేకపోతే జర్నలిస్ట్ నుంచి కనుక వచ్చేది ఉంటే ఇక్కడ అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి ప్రభుత్వాలకు ఏంటంటే ఒక రకమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది, ఒక రకమైనటువంటి వాళ్ళకు దురదలేస్తుంది, ఒక రకమైనటువంటి వాళ్ళ జుగుప్సాకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇవాళ అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇవాళ ఏంటంటే ఏది జరిగినా కూడా ఏంటంటే అధికారం మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్, మీకు ఇచ్చినటువంటి అధికారం లోపల మీరు ప్రజలకు ఏం చేస్తారని చెప్పేసి అని అడిగితే మీరు చేయాల్సిన పనులు చేయకుండా మీరు ఏం చేస్తున్నారంటే ప్రజల మీదనే ఒత్తిడి పెట్టాలి, మాట్లాడుతున్న వ్యక్తుల మీద ఒత్తిడి పెట్టాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తాం. ఇవాళ కేవీ రెడ్డి గారి విషయం లోపల ఏంటంటేనేమో వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఏది వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొని పోయారు కదా. మరి అంకం రాహుల్ మన బిడ్డ ఆంధ్రప్రదేశ్లో 40 రోజుల నుంచి అక్కడ ఇరుక్కొని పోయేది ఉంటే ఎందుకు మరి ఆంధ్ర పోలీసులు ప్రశ్నించరు? తెలంగాణ పోలీసులకు కూడా ఎందుకు తొందరపాటు లేదు? అంటే ఇక్కడ ఏమర్థమవుతుందంటే అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కులాల వారీగా ఒకటే. ఈ రాష్ట్రమైనా పక్క రాష్ట్రమైనా కూడా సమస్యలు అనేవి వాళ్ళకి అనుకూలమైనటువంటి విధంగా ఉండాలనుకుంటే ఒక తీరు ఉంటుంది, వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి విధంగా ఉండేది ఉంటే ఒక తీరు ఉంటుంది. ఇవాళ వాళ్ళు స్పష్టంగా చెప్తున్న విషయం అది. సరే మేమేం చెప్తున్నాం ఈ మీడియా సమావేశం ద్వారా అంటే ఇప్పుడే అంకం రాహుల్ గారి తండ్రి గారు చెప్పినట్టు వాళ్ళు రీపోస్ట్ మార్టం కోరుకుంటున్నారు. ఈ విషయం లోపల
నిందితులను గుర్తించిన తర్వాత వాళ్ళకి శిక్షలు పడ్డ తర్వాతనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క కొడుకు యొక్క మృతదేహాన్ని తెచ్చుకొని వాళ్ళు ఏంటంటే అంత్యక్రియలు చేపడతారు. ఎందుకంటే 40 రోజుల నుంచి వెళ్ళి ఏడ్చి 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 కళ్ళల్లో నీళ్లు కూడా రాకుండా చివరికి రక్తం వచ్చేటటువంటి పరిస్థితికి వాళ్ళు చేరుకున్నారు. ఇవాళ అన్నం తింటే అసలు ఒంటికి పడతలేదు, పడుకుందామంటే నిద్ర పడతలేదు. 40 రోజుల నుంచి వెళ్ళి ఈ కఠినమైనటువంటి శిక్షను అనుభవిస్తున్నటువంటి వీళ్ళు ఎటువంటి తప్పు చేయకుండా అంకం రాహుల్ ఆత్మహత్య చేసుకుండని అమ్మాయితో అఫైర్తోని ఈ విధంగా జరిగిందని చెప్పేసి ఏదైతే అభాండాలు వాళ్ళ యొక్క మీద పడ్డాయో ఆ అభాండాలను నివృత్తి చేసి వాటిని ధాటిగా ఎదుర్కొని వాళ్ళకు శిక్ష పడడంతో పాటు కాలేజీ యాజమాన్యం నుంచి వెళ్ళి వీళ్ళకి కంపెన్సేషన్ దక్కాల్సిందే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి వీళ్ళకి కంపెన్సేషన్ దక్కాల్సిందే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా వీళ్ళకి కంపెన్సేషన్ దక్కాల్సిందే. అప్పుడు మాత్రమే వీళ్ళు ఏంటంటే ఆ రాహుల్ యొక్క మృతికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. అప్పటి వరకు రాహుల్ ఆత్మకు శాంతి చేకూరదనేటటువంటి దృఢ సంకల్పంతో మీరు ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రభుత్వం కదిలితే మేము కదులుతాం. ప్రభుత్వం కదలకుండా మేము ఇట్లనే ఉంటాం, పట్టించుకోము, లేకపోతే ఏంటంటే మేము చూడనట్టు మేము నటిస్తాము అంటే కుదరదు.